హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చింది అంటే నిమ్మకాయల రేటు విపరీతంగా పెరిగిపోతుంది. అలానే ఉసిరికాయల సీజన్ కూడా ఎండ్ అయిపోతుంది కదా. మరి ఈ రెండు కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ చేసుకొని నిల్వ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి జ్యూస్ నేను ప్రిపేర్ చేసి 20 days అవుతుంది. అయినా కానీ కలర్ చేంజ్ అవ్వలేదు, మనకి స్మెల్ కూడా చేంజ్ అవ్వదన్నమాట. అది కూడా మనం రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ జ్యూస్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, అది కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్తో నేను స్టోర్ చేశాను. మరి మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే రూమ్ టెంపరేచర్లో సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే మన ఛానల్ నేమ్ కింద కనిపించేటటువంటి వీడియోని కనుక మీరు ప్లే చేశారంటే ఎక్కువ క్వాంటిటీలో మనం న్యాచురల్ ప్రిజర్వేటివ్తో జ్యూస్ని ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చు అనే వీడియో మీకు ఫుల్ వీడియో ఓపెన్ అయిపోతుంది. ఆ వీడియోలో డీటెయిల్గా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.